మనలో ఎంతో మందికి 2025 నేను ఏం చేయాలి, ఎలా ప్రార్థించాలి, అసలు దేవుడి చిత్తం ఏముంది నా పట్ల, నేను దేవుని ఎలా ఆనంద పెట్టాలి అని మనలో అందరూ కాకపోయినా కొందరికైనా మేబీ ఈ ఆలోచన వచ్చిండొచ్చు. ఒక కన్ఫ్యూజన్ మైండ్ లో మనం ఉండొచ్చు 2025 కూడా. అయితే దేవుడు ఒక సమాధానాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అదేంటంటే, ఆనాడు సౌలు మొట్టమొదటి డీకన్ బ్రదర్ అయిన, అంటే 7 సహాయకుల్లో మొట్టమొదటి సహాయకుడైన స్టెఫను గారి యొక్క మరణాన్ని ఆమోదించాడు. కానీ ఈ సౌలు దమస్కుకి వెళ్లి క్రైస్తవుని, అంటే యేసుప్రభువుని అనుసరిస్తున్న బిడ్డలను ఇదిగో చంపాలి, చెరసాలలో వెయ్యాలి అని ప్రయత్నిస్తున్న ఈ సౌలుకి ఒక మార్గము మధ్యలో మార్పు మొదలైంది. అది ఎలా? దేవుడి దర్శనం ద్వారా. అదేవిధంగా ఈ 2025 మొత్తము మనకు ఒక మార్గం అనుకుంటే ఆ మార్గం యేసుప్రభువు వారే కదండి, అవునా? ఎస్. ఈ మార్గంలో మనకు ఒక మార్పు కావాలి. ఆ మార్పు ఎలాంటిది అయి ఉండాలంటే, ఇదిగో ట్రాన్స్ఫర్మేషన్, అంటే హృదయ పరివర్తన, అంటే ఒక చేంజ్ అనేది మనలో రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఆ చేంజ్ ఎలా రావాలి? దర్శనము ద్వారా. ఇదిగో దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇదిగో యవ్వనస్తులు దర్శనాలు కంటారు, వృద్ధులు కళను కంటారు, నా ఆత్మ అంత్యదినములందు అందరిపైన నేను కుమ్మరిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే, మన జీవిత విధానంలో మనం అపరిశుద్ధంగా జీవించడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని మనం కోల్పోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుని మనలోనే ఉన్నాడు, కానీ కోల్పోతున్నాం. అయితే ఇప్పుడు మనం దేవుణ్ణి అడగాలి, అయ్యా ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్, ఆ యొక్క మార్పు, ఆ యొక్క కొత్త హృదయ పరివర్తన జరగాలంటే, నీ దర్శన భాగ్యము నేను పొందుకోవాలంటే నాకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి తండ్రి అని మనం అడగాలి. ఇదిగో పరిశుద్ధత కోల్పోతున్నాము రోజు 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 రోజు. కాబట్టి ప్రార్థనలో మనం ఏమడగాలంటే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనము, వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. ఆమేన్, హల్లెలూయా. అదే విధంగా ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ఈ రోజు నుంచి మనం ఇలా ప్రార్థన చేద్దాము, దే వర్ ఆల్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఆమేన్, హల్లెలూయా. మేమందరము కూడా యేసు నామములో పరిశుద్ధాత్మతో నింపబడిదుముగాక. ఆమేన్, హల్లెలూయా అని మనం ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ఈ 2025 మొత్తం ప్రార్థించినట్లయితే, ప్రియమైన బిడ్డ, ఫలితం నీ సొంతం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ శరీరంలోనే ఉన్నాడు, నీ దేహంలోనే ఉన్నాడు. ఎందుకంటే నీ నా దేహము దేవుడికి నిలయము, నీ నా హృదయము పరిశుద్ధాత్మకు ఆలయము అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ 2025లో ఫలవంతమైన జీవితంలో నడవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు.